బ్లాక్ కాఫీ ముసుగులో డ్రగ్స్ అట. ఓ జాగ్రత్తగా ఉండండి, బ్లాక్ కాఫీ ముసుగులో డ్రగ్స్ అట. సో హైదరాబాద్ లోని క్వాక్ ఎరీనా పబ్ లో ఈగల్ అధికారుల మెరుపుదారులు 64 మందికి డ్రగ్స్ పరీక్షలు. ఏపీ ఐఏఎస్ అధికారిని కొడుకు సహా 7 పాజిటివ్. పార్టీలో అంతర్జాతీయ డీజే సెలబ్రిటీల సందడి అంటూ చూస్తాం. సో బ్లాక్ కాఫీ పేరిట డ్రగ్స్ ముసుగులో డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇది అందరు కూడా చదవాలి ఒకసారి క్లియర్ గా. భాగ్యనగరంలో డ్రగ్స్ యొక్క భూతం మరొకసారి పడగ విప్పింది. సో కొండాపూర్ పరిధిలోని క్వాక్ ఎరీనా పబ్ లో గురువారం రాత్రి బ్లాక్ కాఫీ పేరుతో సాగుతున్నటువంటి మాదక ద్రవ్యాల దందాను పోలీసులు రట్టు చేశారు. ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ లో ఏపీకి చెందినటువంటి మహిళా ఐఏఎస్ అధికారిని కుమారుడు సహా 8 మంది పట్టుబడడం సంచలనం సృష్టిస్తుంది. అంతర్జాతీయ డీజే నిర్వాహకుడు సినాతి ఈ పార్టీకి ప్రధాన ఆకర్షణ కావడం. బ్లాక్ కాఫీ డీజే పార్టీ అంటూ పబ్ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సెలబ్రిటీలతో పాటు పలువురు ఈ పబ్కు వచ్చారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్న పక్కా సమాచారంతో పోలీసులు 6 బృందాలుగా విడిపోయి పబ్పై మెరుపు దాడులు చేశారు. పార్టీలో అనుమానాస్పద ప్రవర్తనతో ఉన్నటువంటి 64 మందికి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి ప్రాథమికంగా పాజిటివ్ అని తెలిసింది. వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించి శుక్రవారం ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించగా 7కి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. తొలుత జరిపిన పరీక్షల్లో 5 గంజాయి, ముగ్గురు MDMA వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాస్తవానికి వీరంతా బయట గంజాయి, ఇతర మత్తు మందులు తీసుకుని పబ్కు వచ్చారని భావిస్తున్నారు. గురువారం డ్రై డే, మద్యం అమ్మకాలు లేని రోజు కావడంతో రాత్రి 10 గంటల తర్వాత మద్యం అనుమతించారని, దీంతో చాలా మంది ఇటు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా బయట డ్రగ్స్ తీసుకుని పబ్కు వచ్చారా లేక పబ్లోనే సరఫరా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే బ్లాక్ కాఫీ డే అని చెప్పేసి ఈరోజు బ్లాక్ కాఫీ ముసుగులో డ్రగ్స్ దందా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది చాలా స్పష్టంగా.